గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక హైందవులు ఆరాధించే దైవం, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, ఏడుకొండల స్వామి అని లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ దేవస్థానంలో పనిచేసే ఒక ఉద్యోగి దొంగతనం చేసి కోట్లాది ఆస్తులు కూడబెట్టుకొని రెడ్ హ్యాండెడ్గా దొరికితే పోలీసులు కేసు రిజిస్టర్ చేయటం, అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం, అతని మీద ఛార్జ్షీట్ వేయటం, అదంతా ఒక సినిమా కథ నడిచింది. అది పోలీసులు, దేవస్థానం పెద్దలు, ఈ దొంగ రవికుమార్, ఇంకా అధికారంలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ కలిసి ఆ కేసును గోల్మాల్ చేశారు. ఒక డ్రామాటిక్గా డీల్ చేశారు. ఈవెన్ పోలీస్ ఆల్సో, ఆనాటి పోలీస్ అధికారులు ఒక డ్రామాలాగా దాన్ని చిత్రీకరించారు. ఆ కేసును ఏదో ఇచ్చేస్తే తర్వాత స్వామివారితో పెట్టుకున్న వాళ్ళ పాపం పండుతుంది కదా, స్వామివారు చూస్తూ ఊరుకోరు కదా. ఆ విధంగానే బయటపడింది. ఈ కేసు పెట్టే విధానం, ఇన్వెస్టిగేట్ చేసిన విధానం, ఛార్జ్షీట్ వేసిన విధానం, కేసును లోక్ అదాలత్లో పెట్టి కొట్టివేసిన విధానం, ఇదంతా కూడా గౌరవ హైకోర్టు గమనించింది. ఆద్యంతం మొదటి నుంచి చివరి వరకు గమనించి ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ గోయింగ్ ఆన్? ఆనాడు ఏమి జరిగింది? టీటీడీలో స్వామివారి సొమ్ము కొట్టేటువంటి ఈ పరకామణి కేసు ఏంటని చెప్పి ఆలోచించి ఈ కేసు క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. దర్యాప్తు కూడా ఆషామాషిగా ఏదో ఆనాడు జరిగినట్లు ఒక డిఎస్పీఓ సిఐఓ దర్యాప్తు చేయడానికి వీల్లేదు. సాక్షాత్తు సిఐడి చీఫ్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐపీఎస్లో అత్యున్నత స్థానం అది. ఆ స్థాయి అధికారితో దర్యాప్తు చేయించి కూలంకషంగా సీల్డ్ కవర్లో మీ దర్యాప్తు విశేషాలు తెలియచేయండి అని ఆదేశించడం జరిగింది హైకోర్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమనిపించిందో తెలీదు. ఈ జరిగిన విధానం నాకు తెలుసు, నా డైరెక్షన్లో జరిగింది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇదేముందబ్బా, చిన్న కేసు. జగన్మోహన్ రెడ్డి గారిది. నేనే జగన్మోహన్ రెడ్డి అనుకోండి, ఒక్కసారి పాత్రికేయ సోదరులు నా వైపు చూడండి. నేనే జగన్మోహన్ రెడ్డి అనుకోండి, ఇదేంటబ్బా చిన్న కేసు. వాట్ డస్ ఇట్ మీన్? జగన్మోహన్ రెడ్డి అంటే ఈ కేసు ఆద్యంతం మొదటి నుంచి చివరి వరకు మీకు తెలుసా? ఈ రవికుమార్ అనేవాడు మీకు తెలుసా? వాడు చేసిన దొంగతనం గురించి మీకు తెలుసా? వాడి మీద కేసు పెట్టింది మీకు తెలుసా? ఆ కేసు ఎలా దర్యాప్తు చేశారో మీకు తెలుసా? అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పిలిచి గంటలోనే వాడిని బయటకు పంపించింది మీకు తెలుసా? వాడి దగ్గర 14.5 కోట్ల రూపాయలు గిఫ్ట్గా స్వామివారికి ఇప్పించింది మీకు తెలుసా? ఎస్, చట్టానికి వ్యతిరేకంగా, స్వామివారి టీటీడీ రూల్స్కు వ్యతిరేకంగా ఆ 14.5 కోట్ల రూపాయల గిఫ్ట్ ఓకే అని మీ చైర్మన్ సంతకం పెట్టింది మీకు తెలుసా? లోక్ అదాలత్లో తూతూ మంత్రంగా అది కేసు కొట్టేసింది మీకు తెలుసా? ఆ రాజీ పడమని చెప్పింది మీకు తెలుసా? తెలిసినట్టుగా ఇదేందబ్బా ఆయన మాట అండి, నేను వీడియో కావాలంటే చూపిస్తాను మీకు. ఇదేందబ్బా చిన్న కేసు అంటే భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత హైందవ దేవస్థానం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దైవ సన్నిధి. ఆ సన్నిధిలో పరకామణిలో ఆ కానుకలు లెక్కించేటంలో ఒక వ్యక్తి, ఒక ఉద్యోగి డబ్బు దొంగతనం చేస్తే అదే ఉద్యోగి దగ్గర
దొంగతనం చేశాడని 14.5 కోట్ల రూపాయలు మళ్ళీ గిఫ్ట్గా మీ మీ ఆ రోజు మీ వాళ్ళు అన్నారు కదా, మీ చైర్మన్, మీరు నియమించిన చైర్మన్ వాళ్ళంతా గిఫ్ట్లుగా తీసుకుంటే ఇదేందబ్బా చిన్న కేసు అంటే, మీ దృష్టిలో పెద్ద కేసు అంటే ఏంటండి? 1,00,000 కోట్ల, 43,000 కోట్ల అంటే 1,000 కోట్లు అయితేనే పెద్ద కేసా? స్వామివారి దేవస్థానంలో జరిగిన ఈ 900 రూపాయల ఈ డాలర్స్ దొంగతనం, కానుకలు లెక్కిస్తూ వాడు కొట్టేసిన విధానం చిన్న కేసా జగన్మోహన్ రెడ్డి గారు? చిన్న కేసు అంటం ద్వారా మీకు తెలుసో తెలీదో మీరు కోట్లాది మంది హైందవ భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. తెలుసా మీకు? చిన్న కేసు ఇది అనటం ద్వారా కోట్లాది మంది హైందవ భక్తులు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించే, నమ్మి ఆయన పట్ల విశ్వాసాన్ని ప్రకటించే కోట్లాది మంది హైందవ భక్తుల మనోభావాల్ని మీరు దెబ్బతీశారు. మీకు తెలుసా? మీరు హోస్ట్లో ఉన్నారా? మీరు పైగా ఇదేందబ్బా చిన్న కేసు? చిన్న కేసు ఏంటి సార్? నిన్న గౌరవ హైకోర్టు ఏం చెప్పింది? ఇది చిన్న దొంగతనం కాదు. ఎగ్జాక్ట్ కామెంట్ మీకు చెబుతాను నేను. పరకామంలో జరిగిన నేరం దొంగతనం కంటే పెద్దదని హైకోర్టు వ్యాఖ్యానించింది. చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసు. ఎందుకంటే హైందవ మనోభావాలు ముడివేయబడి ఉన్నాయి. నేను వెళ్తానండి దేవాలయానికి, స్వామివారు నాకేదో కోరికలు ఉన్నాయి, కోరికలు నెరవేర్చారు, లేకుంటే కోరికలు కోరుకున్నాను, అయ్యా నా వైపు మీ చల్లని చూపు మాపై వెయ్యండి అని చెప్పి ఏదో కానుక వేస్తా. ఇట్ ఈస్ ఎ సెంటిమెంట్ ఫర్ మీ. నేను కానుక వేస్తున్న డబ్బు వాడు కొట్టేస్తే అది చిన్న కేసు అంటారండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే హైందవ సమాజంలో హైందవ భక్తులు ఏ రకంగా ఈ కానుకలు సమర్పిస్తారు, ఎంత ఆత్మ వాళ్ళ సెంటిమెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఇందులో అంటే, మీరు అన్యమతస్థులు కనుక హైందవ మత ఆ వాల్యూస్, ఆ విధానాలు, వాళ్ళ నమ్మకాలు ఆటే మీకు తెలియకపోవటం వల్ల, మీరు అన్యమతస్థులు అవటం వల్ల, మీరు ప్రాక్టీస్ చేసేది వేరే మతం అవటం వల్ల ఈ రకంగా వీళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్లుగా చిన్న కేసు అంటాం న్యాయమా? అది మీకు గౌరవప్రదమా? అసలు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఇంత మాట, ఇది భయంకరమైన మాట. నన్ను అడిగితే చాలా పెద్ద మాట ఇది. అవతల వ్యక్తుల మనోభావాలను కించపరిచేటట్టుగా మాట్లాడారు. మీరు వెంటనే హైందవ భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కనుక, దెబ్బతీసే విధంగా మాట్లాడారు కనుక ఈ హైందవ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి అని నేను అంటున్నా. చెప్పే ధైర్యం మీకుందా? అసలు మీరు ఆర్ యూ బిలీవింగ్ ఇట్? మీ ఆ కామెంట్ వల్ల ఏదో జస్ట్ లైక్ దట్ ఒక చిల్లరగా మాట్లాడిన ఆ కామెంట్ ద్వారా ఎంతోమంది పెద్దలు, ఎంతోమంది హైందవ పెద్దలు అందరూ కూడా బాధపడుతున్నారు. ఈరోజు కూడా నాకంటే ముందు కూడా పెద్ద స్వామీజీలు అందరూ కూర్చొని క్షమాపణ అడుగుతున్నారు. నేను అడుగుతున్నా ఈ రోజున. పొలిటికల్గా చేయాలని నా ఉద్దేశం కాదండి. పొలిటికల్గా చేయాలంటే మీరు అన్న వెంటనే నేను మాట్లాడి ఉండేవాడిని. మీకు తెలియచేయాలని ఇందులో ఉన్న ఇంపార్టెన్స్, మీ వ్యాఖ్య ఏ రకంగా ఒక దావానలంలాగా హైందవ సమాజంలో వెళ్తూ ఉన్నది, ఒక అగ్నిలాగా ఎలాగా హైందవ సమాజంలో వెళ్తూ ఉన్నది, ఒక కార్చిచ్చులాగా హైందవ సమాజంలో వెళ్తూ ఉన్నదో ఒక్కసారి మీరు గ్రహించండి. ఇది చల్లారాలంటే మీరు దయచేసి క్షమాపణ చెప్పండి. నథింగ్ రాంగ్. అయ్యో నేను అలా అనుకోలేదండి, నేనేదో మా వాళ్ళు ఏదో నాకు రాంగ్ ఫీడింగ్ ఇచ్చారండి, మా ఎవరు అతను అతను ఎవరు భువన కరుణాకర్ రెడ్డి, మా బాబాయ్ వై సుబ్బారెడ్డి, వీళ్ళేదో మా వాళ్ళు నన్ను మిస్లీడ్ చేశారని చెప్పండి. నథింగ్ రాంగ్. లేకపోతే ఈ కేసు అంతా తెలుసా మీకు? మీకు తెలిసే జరిగిందా? దయచేసి చెప్పండి సార్. ఇది ఎవరు అడగకపోతే మీరు నేను అన్నది కరెక్ట్ అనుకునే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో కూడా నేను అవతల
మతాల మనోభావాలు దెబ్బతీసేటట్లుగా మాట్లాడవచ్చని ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా ఉంటుంది. నో, యు హ్యావ్ నో రైట్ టు సే లైక్ దట్. కామెంట్ ఆన్ అదర్ రిలీజియన్స్. అవర్స్ ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ సమాజంలో మనం ఉంటున్నాం. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇతర మతాలని ఈ రకంగా వారి మనోభావాలు దెబ్బతినేటట్లు మాట్లాడలేదు. గౌరవ కోర్టు కూడా చెప్పింది ఇది పెద్ద కేసు అని చెప్పింది. మరి చిన్న కేసు అని ఎట్లా అంటారా? నేను ఎక్కువ లోతుకి వెళ్ళట్లేదు. మీరు ప్రాక్టీస్ చేసే మతం, ఈ మతం గురించి నేను చెప్పట్లేదు. నాకు తెలుసు, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు 5 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా మీరే గ్రహించి హైందవ భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో వ్యాఖ్యానించిన మీరు ఈ సమాజానికి క్షమాపణ చెప్పండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.